ఓ మన కంట్రీ మన ఇండియా. ఎందుకు మనీ చూస్ చేసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, బయట జ్యువెలరీ తీసుకోవచ్చు. ఏదన్నా సంపాదించుకోవచ్చు. ఈ మన సాంప్రదాయాల గురించి అందరికీ తెలిసేలా చేయాలి. సో ఇది గైస్, జై హింద్. चूज कर लो दोनों में से झंडा भैया तो ले लो ना. किसके लिए भाई झंडा? अपने देश के लिए भैया. అవునా, ఎందుకు? మే నో ద రీజన్ ఎందుకు? ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. అదే ఎందుకు చూజ్ చేసుకున్నారు? మనీ ఎందుకు చూజ్ చేసుకోలేదు? అవునా, దాన్ని వెళ్ళి రూమ్ లో పెట్టేసారు, ఇక్కడ వదిలేసారు. ఇదే మనీ అయితే బయట ఏమైనా తినొచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. దీనికోసం గవర్నమెంట్ చచ్చిపోయింది. మన స్వతంత్రం కోసం తప్పుగా చంపుకోవాలని. మన కంట్రీ మన ఇండియా. అంతేనా? ఓకే, మీకు తెలిసిన ఒక నలుగురు ఫ్రీడమ్ ఫైటర్ పేర్లు చెప్పండి. గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, టంగుటూరి ప్రకాశం పంతులు. ఇంకా యా ఓకే ఉన్నారు ఇంకా అల్లూరి సీతారామరాజు. యా నైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. एक वीडियो कौन सा भी एक चूज कर लो दोनों में से. झंडा भैया तो ले लो ना. किसके लिए भाई झंडा? अपने देश के लिए भैया. झंडा इसको पैसा ले ले तो हो जाता ना. नहीं भैया, पैसा नहीं. पैसा नहीं, झंडा. हाँ झंडा. ठीक है, जय हिंद. थैंक यू. जय हिंद. जय हिंद. చూస్ వన్, ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. అదే ఎందుకు చూస్ చేసుకున్నారు? మనీ అయితే ఎప్పుడన్నా ఉంటుంది దేశంలో. అంతేనా? మన ఇండియా. ఎందుకు మనీ చూస్ చేసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, బయట జ్యువెలరీ తీసుకోవచ్చు. అన్నా సంపాదించుకోవచ్చు మనీ అనేది. అంతేనా? సో మీకు తెలిసిన ఒక నలుగురు ఫ్రీడమ్ ఫైటర్ పేర్లు చెప్పండి. మహాత్మా గాంధీ, ఓకే, కొంచెం గట్టిగా. స్వామి వివేకానంద, నెహ్రూలాల్, మహాత్మా గాంధీ. ఓకే, థ్యాంక్ యూ. అంటే మన ఇండియాలో మీకు నచ్చిన ద బెస్ట్ థింగ్ ఏదైనా ఒకటి, ఇండియా అంటే మీకు ఫస్ట్ గుర్తుకొచ్చేది, ఇండియాలో ఇది చాలా మీకు నచ్చింది. దేశం గురించి అంటే మీ ఇండియాలో ఇది ఉండడం వల్ల మన ఇండియా చాలా మంచిగా ఉంది ఇప్పటి వరకు అని మీకు ఒకటి అనిపిస్తుంది కదా, ఏదో ఒకటి. యా థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జై హింద్. Excuse me. Just one video. Choose one. అవునా, ఎందుకు? మే నో ద రీజన్ ఎందుకు? ఓ ఇండియా అయితే మనకు మనసులో ఉండాలి, బయట ఎందుకు చెప్పుకోవడం? డబ్బులు అంటే ఇప్పుడు ఎక్కడైనా ఖర్చు పెట్టుకోవచ్చు, మీకు కమ్మలు తీసుకోవచ్చు, డ్రింక్స్ తీసుకోవచ్చు. వద్దా? యా షూర్, థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ సో మచ్. ఈ రెండిట్లో మీకు ఏది కావాలరా? నీకురా ఫ్లాగ్ కావాలా? ఎందుకురా? ఇట్రా నువ్వు రా. ఎందుకురా? ఎందుకు? ఇండియా అంటే ఇష్టమా? ఎంత ఇష్టం రా? చెప్పలేనంత ఇష్టమా? ఎందుకు ఇండియా అంటే ఎందుకు ఇష్టం నీకు? ఇండియాలో ఒకటి నచ్చుతుంది కానీ నీకేం నచ్చింది ఇండియాలో? ఇండియన్ ఆర్మీ అంటే మీకు చాలా ఇష్టమా? ఎంత ఇష్టం ఇండియన్ ఆర్మీలో? చాలా ఇష్టం. అవునా? ఇండియాలో మీకు చాలా ఇష్టమైనది ఎవరు? మా డాడీ, మా మామ, ఇంకా మా దేశం. గుడ్ ఆన్సర్ రా, గుడ్ ఆన్సర్. మీకు రా, మీకు ఎవరంటే ఇష్టం చాలా? మా డాడీ, మా మామ, ఇంకా మా దేశం. మన దేశమా? మన దేశంలో మీకు అంటే ఎవరు ఇష్టం రా? గాంధీనా, నెహ్రూనా, భగత్ సింగా? మీకు రా? గాంధీ, నీకు? చంద్రశేఖర్ ఆజాద్. మీకు? భగత్ సింగ్. నైస్ రా. ఇంకా మీకు ఒక నలుగురు పేరు చెప్పండి రా, మీకు తెలిసిన ఫ్రీడమ్ ఫైటర్. నేను చెప్పాలా? చెప్పు. చంద్రశేఖర్ ఆజాద్, గాంధీజీ, డాక్టర్ అంబేద్కర్, భరత్ సింగ్. యా మీరా? తెలీదా? ఓకే, తెలుసుకో. ఓకేనా? నెక్స్ట్ టైం మీకురా? తెలీదా? మీకురా? గాంధీజీ, ఓకే, భగత్ సింగ్, ఓకే, సుఖదేవ్, ఓకే, ఇంకోటి చాచా నెహ్రూ. ఓకే, అంటే 4 అయిపోయింది. 4 అంటే ఇంకా ఎక్కువ తెలిస్తే ఇంకా చెప్పొచ్చు. చాచా సో నెహ్రూ. గాయ్స్ చూడండి, అంటే మన దేశంలో పిల్లలకి
జస్ట్ ఎడ్యుకేషన్లో చదవడం మ్యాథ్స్ ఫిజిక్స్ మాత్రమే కాదు, దేశభక్తి గురించి నేర్పండి, మన ఫ్రీడమ్ ఫైటర్ గురించి కూడా నేర్పండి. సో ఇక్కడ చూస్తున్న పిల్లలు చూడు ఎంత టాలెంటెడ్గా ఉన్నారు. వీళ్ళకి ఆర్మీ అంటే ఇష్టం, అంటే ఫ్రీడమ్ ఫైటర్లో చాచా నెహ్రూ అంట, భగత్ సింగ్ అంట, చూడండి వీళ్ళందరూ చెప్తున్నారు. సో మీరు కూడా మీ పక్కన ఉన్న పిల్లలందరికీ మన దేశభక్తి గురించి చెప్పండి. సో వీళ్ళకి డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకోకుండా మన ఫ్లాగ్ని తీసుకున్నారంటే, ఫ్లాగ్ చూపించిన చూడండి, డబ్బులు తీసుకోకుండా ఫ్లాగ్ తీసుకున్నారు. సో అది మన ఇండియన్ పవర్ అంటే. సో ఇండియా గురించి మీరందరూ, ఇండియాలో మాత్రమే కాదు పక్క దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇండియా గురించి మీరు అందరికీ తెలియజేయాలి. సో ఇది మన నెక్స్ట్ జనరేషన్ యూత్. సో వీళ్ళకి దేశభక్తి గురించి నేర్పించాలి. సో వీళ్ళందరినీ మంచి దారిలో వెళ్ళాలంటే వీళ్ళకి ఇప్పటి నుంచే దేశభక్తి, మన సాంప్రదాయాల గురించి అందరికీ తెలిసేలా చేయాలి. సో ఇది గైస్, జై హింద్. యా నైస్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. జై హింద్. భారత్ మాతాకి. థ్యాంక్ యూ.